హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏఎల్పి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది కదా. సో దానికంటే ముందు మీరు చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఈ మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరే నష్టపోతారు, ఓకేనా. సో ఇప్పుడు మనం మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క ఏఎల్పి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అని మనకు స్టార్ట్ అయింది కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ముందే కొన్ని నెసెసరీ డేటా డిస్కస్ చేద్దాం. సో అప్లికేషన్ చేసే వాళ్ళు చాలా మంది కూడా నెట్ సెంటర్కి వెళ్ళి అయితే అప్లై చేస్తుంటారు. సో నెట్ సెంటర్ వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకు ఇంపాక్ట్ అయితే పడుతుంది కాబట్టి సో ఆ యొక్క మిస్టేక్స్ అవ్వకుండా ఉండాలంటే అసలు మనకు అప్లికేషన్ సంబంధించి కావాల్సినటువంటి డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాటన్నిటిని కూడా మనం రెడీ చేసుకుని కనుక నెట్ సెంటర్కి కానీ లేకపోతే మనం అప్లై చేయడం స్టార్ట్ చేసినట్లయితే తక్కువ టైంలో అయిపోతుంది. టెక్నికల్ ఎర్రర్ వచ్చే అవకాశం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెసెసరీ డేటాని గ్యాదర్ చేసుకోండి. సో ఫస్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వేకెన్సీ టేబుల్ ఇక్కడ మనకు ఉంది కదా. జోన్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే జోన్ పట్టించుకోకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మన డేటా ఏదైతే ఉంటుందో అదంతా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ జోన్ కోసం మనం టైం ఎక్కువ తీసుకుంటే మీలోపు మన యొక్క ఎంటర్ చేసిన డేటా మొత్తం కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ఒక పేపర్ మీద మీరు ఏ జోన్ సెలెక్ట్ చేయాలనుకున్నారో వాటికి సంబంధించి మ్యాటర్ మొత్తం రాయాల్సి ఉంటుంది. మ్యాటర్ మొత్తం కూడా ఫిల్ చేసుకోండి. మనకు అప్లికేషన్ తొందరగా అవుతుంది. టెక్నికల్ ఎర్రర్ అనేది అయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రజెంట్ మనకున్నటువంటి అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 minutes డిస్కస్ చేద్దాం. సో హైయెస్ట్ గా నాకు తీసుకుంటే మనకు బిలాస్పూర్ కనిపిస్తుంది. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకు SSCR కనిపిస్తుంది, ఓకేనా. సెకండ్ హైయెస్ట్ SSCR. సో మనకు ఈ యొక్క జోన్ సంబంధించినటువంటి డేటా అనేది మనకు యాక్సెస్ వస్తుంది. అయితే మనకు కాంపిటీషన్ అని నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువగా దేని ఫోకస్ చేస్తారంటే ఫస్ట్ ప్లేస్ దీనికి ఇస్తే సెకండ్ ప్లేస్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఫ్యూచర్లో పోస్టులు పెరిగే అవకాశాలు ఎక్కువగా సికింద్రాబాద్కి అయితే కనిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం క్యాండిడేట్స్ మన యొక్క జోన్ వాళ్ళందరూ కూడా అంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్ జోన్కే అప్లై చేయడం బెటర్. ఎందుకంటే మనకి ఎక్కువ నీడ్ అయితే ఉండడం జరిగింది SSCRలో. కాబట్టి మనకు పోస్టులు పెరిగితే ఎక్కువగా మన యొక్క సికింద్రాబాద్ నుంచి అయితే కనిపిస్తున్నాయి, ఓకేనా. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. సో మీరైతే మాక్సిమం సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పోస్టులు పెరిగితే మాత్రం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ మన యొక్క జోన్లో ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మనకు 1200 నుంచి 1500 దాకా అయితే ప్రజెంట్ ఇంకా అండర్ స్క్రూటినీలోనే ఉన్నాయి. కాబట్టి అవి కూడా మనకు రిలీజ్ అయితే లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ఆధార్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆధార్ నెంబర్ అయితే అప్లికేషన్లో అడగడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా రాసుకోండి. ఎందుకంటే మీ యొక్క క్యాండిడేచర్ అనేది ఆధార్ నెంబర్ బేస్డే లింక్ అయి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు రెగ్యులర్గా వాడేటటువంటి అట్లీస్ట్ 3 to 4 years రన్నింగ్లో ఉండగలిగేటటువంటి మొబైల్ నెంబర్ అండ్ దాంతోపాటు మీరు రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఈమెయిల్ ఐడి, ఈ రెండు మాత్రం వర్కింగ్ కండిషన్లో ఉండాలి అట్లీస్ట్ 3 to 4 years. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు అయిపోయినా డీవీల మీద డీవీలు వస్తూనే ఉంటాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు కనుక ఈ యొక్క వెయిటింగ్ లిస్ట్లో ఉంటే అప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి, ఓకేనా. సో ఏదైతే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో ఏదైతే రెగ్యులర్ రీఛార్జ్ చేస్తుంటారో వాటిని మాత్రం ఇవ్వండి. మీకు ఓటీపీస్ దీనికి వస్తాయి. అడ్మిట్ కార్డు యొక్క అప్డేట్స్ అండ్ అదేవిధంగా రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఒక మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ బేస్ పైనే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈ మొత్తం కూడా మనకు SSC ఏదైతే ఉందో అంటే 10th class మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క SSC మార్క్స్ మెమో కూడా రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా. దాని జీరాక్స్ ఉంటే సరిపోతుంది. ఒక జీరాక్స్ తీసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క SSC ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే SSC ప్రకారం ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రెండు మ్యాచ్ అవ్వాలి. సో ఆ విధంగా మీకు ఒకవేళ ఆధార్ కార్డులో కనుక చేంజ్ ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క SSC జీరాక్స్ చూపిస్తే వాళ్ళు మీ యొక్క ఆధార్లో చేంజ్ చేసేస్తారు. కాబట్టి దాన్ని బట్టి మీ యొక్క ఆధార్ని సెట్ చేసేసుకోండి. దానివల్ల మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ దాంతోపాటు మీ యొక్క స్టేట్ అనేది ఇంపార్టెంట్. మీ యొక్క స్టేట్ దీనికి సంబంధించి మ్యాటర్ కూడా రాసుకోండి. ఎందుకంటే నెట్ సెంటర్లో మనం అప్లై చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడ్ అనేటటువంటి డీటెయిల్స్, రిలీజన్ హిందూ, ముస్లిం, క్రైస్తవ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ మీ యొక్క అడ్రస్. ఎందుకంటే మీకు కనుక జాబ్ వస్తే మీకు అపాయింట్మెంట్ లెటర్ కానీ అండ్ అదేవిధంగా ఫ్యూచర్ ఫర్దర్గా వచ్చేటటువంటి ప్రాసెస్ మొత్తం కూడా అడ్రస్ బేస్ పైన ఉంటుంది. కాబట్టి కరెక్ట్ అడ్రస్ అయితే మీరు తీసుకోండి. విత్ ల్యాండ్ మార్క్స్ ఉంటే ఆ యొక్క ల్యాండ్ మార్క్స్ ఒకే డేటా. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎంటర్ చేయండి. ఎందుకంటే దీన్ని చేంజ్ చేయడానికి కానీ మాడిఫై చేయడానికి కానీ ఫర్దర్గా ఛాన్స్ అయితే లేదు, ఓకేనా. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీరు పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి SSC బోర్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే మీరు SSC ఏ బోర్డులో అంటే ఏపీ బోర్డులోనా, తెలంగాణ బోర్డులోనా, లేకపోతే మహారాష్ట్ర బోర్డా, తమిళనాడు ఏ బోర్డు అయితే ఆ బోర్డు సంబంధించినటువంటి డీటెయిల్స్
మన యొక్క ఎస్ఎస్సి రూల్ నెంబర్ అంటే 10th క్లాస్ రూల్ నెంబరు అండ్ అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఐటీఐ డీటెయిల్స్ ఉంటే ఐటీఐ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఐటీఐ చేయలేదు మనం డైరెక్ట్ డిప్లొమా అంటే డిప్లొమా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు డిప్లొమా కూడా కాదు మనం డైరెక్ట్ బీటెక్ చేసినాం అంటే ఇంటర్ ప్లస్ బీటెక్ అయితే మనకు డైరెక్ట్గా ఇంటర్ అని చూపించకుండా బీటెక్ చూపిస్తుంది. సో ఇంజనీరింగ్ డిగ్రీ అని చూపిస్తుంది. సో అక్కడ మీ యొక్క డీటెయిల్స్, మన యొక్క ట్రేడ్, డిసిప్లిన్. సో డిసిప్లిన్ అంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇట్లా ఉంటాయి కదా, ఆ యొక్క డిసిప్లిన్స్ బ్రాంచెస్ సంబంధించినవి. ట్రేడ్ అంటే మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి ట్రేడ్ గురించి డీటెయిల్స్, లైక్ మనం ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్ అండ్ అదేవిధంగా డీజిల్ మెకానిక్ ఇట్లాంటి ట్రేడ్స్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రేడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెకానికల్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డీజిల్ మెకానిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అది కేవలం 1 year ట్రేడ్ మాత్రమే ఉంటుంది అండ్ అదేవిధంగా లిమిటెడ్ సిలబస్ మాత్రమే ఉంటుంది అండ్ అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది అరౌండ్ 80% దాకా మనకు ఉంటుంది. వెన్ మనం కంపేర్ టు ఫిట్టర్ కానీ అదర్ ట్రేడ్స్లో కానీ తీసుకుంటే 2 year సిలబస్ కాబట్టి లార్జ్ స్కేల్ ఉంటుంది. ఇంత తక్కువ టైంలో అంత స్కోర్ గెయిన్ చేయాలంటే కూడా మనకు లార్జ్ కంటెంట్ చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మెకానికల్ వాళ్ళకి ఇక్కడ ఒక బెనిఫిట్ వస్తుంది. అదే డీజిల్ మెకానిక్ కనుక మీరు ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ 1 year కోర్సే కాబట్టి లిమిటెడ్ సిలబస్ కాబట్టి మీరు రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్కి అలాట్ చేసేసి మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మెకానికల్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం డీజిల్ మెకానిక్ పెట్టడానికి ట్రై చేయండి. కంపేర్ టు మనకి ఒక ఆర్ఎండిసి కానీ ఫిట్టర్ కానీ అండ్ అదేవిధంగా మోటార్ మెకానిక్ కానీ సంబంధించినటువంటి డేటా. సో ఇది నా యొక్క సజెషన్. ఎందుకంటే ఇది సింపుల్. ఎందుకంటే లాస్ట్ టైం పేపర్స్లో కానీ తీసుకుని డీజిల్ మెకానిక్ పేపర్ అనేది సమ్వాట్ ఈజీగా ఉంది వెన్ కంపేర్ టు అదర్ ట్రేడ్స్ ఆఫ్ మెకానికల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ డీటెయిల్స్, అంటే మనం ఏదైతే అప్లోడ్ చేయాలో ఆ యొక్క అప్లోడ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది మెయిన్. ఓకేనా, సో మీరు అప్లై చేసే ముందే మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అండ్ అదేవిధంగా SC/ST క్యాండిడేట్స్ అయితే SC/ST సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే 2019లో 2020లో అప్లై చేసినటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటి ఫొటోస్ ఉంటాయి కదా, ఇక్కడ అప్లోడ్ చేద్దాం అనుకున్నారు, కానీ అట్లా చేయకూడదు. సో లేటెస్ట్ ఫోటో దిగండి. రీసెంట్గా ఈ రోజు కానీ రేపు కానీ మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళి ఈ యొక్క ఫోటో ఇప్పుడు స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో డైరెక్ట్ దాని స్క్రీన్ షాట్ తీసేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ చేసి ఇచ్చేస్తారు. సో మనకు ఫోటో కనుక తీసుకుంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా క్లియర్గా కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాల్సి ఉంటుంది. వెనక మొత్తం కూడా మనకు ప్లేన్ వైట్ కానీ మనకు అప్రాక్సిమేట్గా వైట్ అయితే ఉండాలని అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి సేమ్ ఇదే విధంగా మీరైతే సెట్ చేయమంటే వాళ్ళు సెట్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్లీస్ట్ 12 కాపీస్ అయితే సేమ్ ఫోటో అయితే మీరు తీసుకోండి ఫర్ ద ఎంటైర్ రిక్రూట్మెంట్. అంటే ఏఎల్పీ సంబంధించింది. మనకి ఏఎల్పీతో పాటు మరికొన్ని నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రీసెంట్గా ఒక ఫోటో దిగినట్లయితే వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్స్కి ఆ యొక్క ఫోటోని సెట్ చేసుకోవచ్చు, అన్ని నోటిఫికేషన్స్కి ఉపయోగించుకోవచ్చు. సో ఇక రైల్వేకి సంబంధించినటువంటి స్టాండర్డ్ కనుక తీసుకుంటే మనకు ఈ యొక్క ఫోటో ఇక్కడ ఇది వచ్చేసేమో 35, ఓకేనా, అండ్ ఇది వచ్చేసేమో 45. ఓకే, ఇది వచ్చేసేమో 45 mm, ఇది వచ్చేసేమో 35 mm. అండ్ అదేవిధంగా మనకు 200 dpi అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ పిక్సెల్ పాయింట్ ఆఫ్ లో కన్నా తీసుకుంటే 320/240 పిక్సెల్. ఓకేనా, 320/240 పిక్సెల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ కనుక మీరు ఫోటో స్టూడియో వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి పర్ఫెక్ట్గా వాళ్ళు సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మాకు ఈ యొక్క సైజులో కావాలంటే 30 to 70 KB మధ్యలో వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చేస్తారు డైరెక్ట్గా మీకు. దాన్ని మీరు మీ యొక్క మెయిల్కి ఫార్వర్డ్ చేసుకుని డైరెక్ట్ దాని నుంచి మీరు అప్లోడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు యాక్సెప్ట్ అయిపోతుంది. లాస్ట్ టైం చాలామంది కూడా ఫోటో దగ్గరనే మిస్టేక్ చేశారు. ఈసారి మళ్ళీ మీరు ఆ యొక్క మిస్టేక్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్కి సంబంధించి కూడా మనకు 30 to 70 KB అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా JPEG ఫార్మాట్, ఇది కూడా JPEG ఫార్మాట్. తీసుకునేది కూడా JPEG ఫార్మాట్లోనే తీసుకోండి. ఫోటోషాప్లో ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకు రన్నింగ్ హ్యాండ్ రిటర్న్ బేస్డ్ మాత్రమే సైన్ ఉండాలి. సో ఈ విధంగా రన్నింగ్ హ్యాండ్ రిటర్న్ అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్లాక్ కానీ బ్లూ పెన్ తోటి కానీ రాయాల్సి ఉంటుంది. వేరే పెన్స్ అయితే నాట్ యాక్సెప్టబుల్. అండ్ అదేవిధంగా ఏ కేసెస్ వల్ల రిజెక్ట్ అవుతుంది అంటే బోల్డ్లో రాయడం వల్ల అండ్ అదేవిధంగా క్యాపిటల్లో రాయడం వల్ల. అంటే మనం ఇట్లా రాయకూడదు. ఓకేనా, ఈ విధంగా రాయకూడదు. సో ఈ విధంగా మీరు ఏదైతే రెగ్యులర్గా హ్యాండ్ రిటర్న్ బేస్ పైన రన్నింగ్ హ్యాండ్ రిటర్న్ బేస్ పైన సైన్ ఉంటుందో దాన్ని బట్టి పెట్టాల్సి ఉంటుంది. రిజల్యూషన్ కూడా ఈ విధంగా ఎంత క్లారిటీ ఉందో ఇదే విధంగా ఉండాలి తప్ప బ్లర్ కానీ అయిందనుకోండి దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. బ్లర్ అయినా అండ్ అదేవిధంగా సైజ్ తక్కువ ఉన్నా రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి సో ఇక సిగ్నేచర్ సంబంధించినటువంటి డైమెన్షన్స్ కన్నా తీసుకుంటే మనకు 50 mm/20 mm. సో ఇది వచ్చేసేమో 50 మళ్ళీ చూపిస్తున్నా కదా ఇక్కడ డైరెక్ట్ వాళ్ళకి అర్థం కాకపోయినా చెప్పండి. కింద బేస్ వచ్చేసి ఇది హారిజంటల్ వచ్చేసి మనకు 50 అండ్ ఇది వచ్చేసేమో 20. ఓకే, 20 mm, ఇది వచ్చేసేమో 50 mm. అండ్ మనకు 140/60 పిక్సెల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా 200 dpi అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే 200 ఉంటే మనకు అక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ కూడా మనకి ఈసారి అందుబాటులో ఉంచారు. సో దాన్ని బట్టి మనకి ఇది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. మిస్టేక్ అయ్యే అవకాశం అనేది 99% ఉండదు ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారంగా.
ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్. ఎవరైతే ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలనుకున్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ మనకు ఈ యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా మనకు 500 KB దాకా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ సంబంధించి ఇక్కడ మనకు లిమిటెడ్గా కంటెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్లో డైమెన్షన్స్ గురించి కానీ, పిక్సెల్స్ గురించి కానీ, డిపిఐ గురించి కానీ మెన్షన్ చేయలేదు. బట్ ఈ మాత్రం ఇంపార్టెంట్. అప్లై చేసేటప్పుడు అవి మనకు కండిషన్స్ చూపిస్తాయి. అప్పుడు మీరు కంగారులో ఫోటో స్టూడియోకి వెళ్ళిపోతే వాళ్ళు ఆ యొక్క ప్రాపర్ డీటెయిల్స్ అర్థం కాక మళ్ళీ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీకే ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి దయచేసి రాక వచ్చినటువంటి నోటిఫికేషన్లో మీరు మిస్టేక్ చేయకండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎట్లాంటి మిస్టేక్ అయితే చేయకండి. ఓకేనా. సో ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం పీడిఎఫ్ ఫార్మాట్లో మీ యొక్క లేటెస్ట్ మీ యొక్క ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ నెంబర్, సర్టిఫికేట్ ఇష్యూ అండ్ అదేవిధంగా అథారిటీ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ యొక్క సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోవడం బెటర్ అప్లికేషన్ చేసే టైంలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్. సో పేమెంట్స్ కనుక తీసుకుంటే మీరు మోస్ట్లీ నేషనల్ బ్యాంక్స్ ద్వారా పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఎస్బీఐ కానీ, యూనియన్ కానీ ఇట్లాంటి బ్యాంక్స్ ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే పేమెంట్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది అండ్ ఎర్రర్స్ అనేవి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయినా సరే మన యొక్క బ్యాంక్ అకౌంట్లోకి తొందరగా రీఫండ్ కూడా అవుతుంది. ఒకవేళ మీరు నెట్ సెంటర్లో అక్కడ పేమెంట్ చేశారు, పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఫెయిల్ అయింది, పేమెంట్ ఫెయిల్ అవ్వగానే మళ్ళీ ఎమ్మటి ఇమీడియట్గా రీపే మాత్రం చేయకండి. వెయిట్ చేయండి. ఎందుకంటే మీకు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. లేదంటే ఆఫ్ ది డిపార్ట్మెంట్కి చేరినట్లయితే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ కూడా అయిపోవడం జరుగుతుంది ప్రాపర్గా. కాబట్టి ఇదొకటి మాత్రం మీరు పరిగణలో తీసుకోండి. అండ్ దాంతోపాటు రీఫండ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పుడే అడిగేస్తున్నారు. ఓకేనా. రీఫండ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇప్పుడే అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రీఫండ్ సంబంధించినటువంటి డేటా, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, లైక్ మీది కాకపోయినా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా ఇప్పుడే డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. ఎవరిదైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం ద్వారా అమౌంట్ అనేది ప్రాపర్గా రావడం జరుగుతుంది. అది కూడా నేషనల్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ అనుకోండి తొందరగా క్రెడిట్ అవుతుంది. లాస్ట్ టైం గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ అండ్ అదేవిధంగా మనకు జేఈ లాంటి రిక్రూట్మెంట్స్ అప్పుడు నేషనల్ బ్యాంక్స్ ఫస్ట్ రావడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళకి కొంత ఇష్యూస్ అయితే రావడం జరిగింది. లైక్ వాళ్ళ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్స్ అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి రీఫండ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అప్లోడ్ చేసే ముందే ఒకసారి బ్యాంకుకి వెళ్ళి గ్యాదర్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేటెడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ అదేవిధంగా రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా బ్యాంక్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయడం బెటర్. దానివల్ల రీఫండ్ అనేది ప్రాపర్గా డైరెక్ట్ మీ అకౌంట్లోకే రావడం జరుగుతుంది. మళ్ళీ మీరైతే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇచ్చినాం. కాబట్టి ఈ మ్యాటర్ మొత్తాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకుని నెసెసరీ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మీరు జేపీజీ ఫార్మాట్లో వాటన్నిటిని కూడా మీరు సాఫ్ట్ కాపీస్ అయితే రెడీ చేసుకోండి. వీలుంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ ఫ్యూచర్లో పనికి వస్తాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి గతంలో పాస్వర్డ్. ఓకే. గతంలో పాస్వర్డ్ అంటే మనకు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండేది. బట్ ఈసారి మాత్రం పాస్వర్డ్గా మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మనకు నచ్చిన పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాస్వర్డ్ క్రియేషన్ కూడా చాలా కేర్ఫుల్గా చేయండి. నెట్ సెంటర్లో వాళ్ళకి నచ్చిన పాస్వర్డ్ పెడతారు. మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ని అయితే మీరే జనరేట్ చేసేసి అదే పాస్వర్డ్ వాళ్ళకి ఇవ్వండి. అంటే మీరు ఏదైతే పాస్వర్డ్ అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని వాళ్ళకి ఇవ్వండి. దాన్ని బట్టి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది ఏఎల్పి ఉంది. సో ఏఎల్పి ఓకే @2024 ఓకే ఈ విధంగా. లేకపోతే ఏ క్యాపిటల్ పెట్టేసి ఏఎల్పి 2 స్మాల్ పెట్టేసి @2024. సో అట్లా జనరల్గా చెప్పేస్తున్నా. ఇది ఏఎల్పి కాబట్టి ఏఎల్పి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. మీరు మీ యొక్క నేమ్ కానీ, మీ యొక్క బాగా గుర్తుండేటటువంటిది కానీ, మీకు బాగా నచ్చినటువంటి, లేకపోతే మీరు అసలు మర్చిపోయినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి నేమ్స్ కానీ, కోడ్స్ కానీ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టడం ద్వారా మనకు లీక్ అయ్యే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ అవ్వడం వల్ల ఈ యొక్క రీఫండ్ ఇష్యూలో ఎక్కువ మంది వేరే వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయడం వల్ల అమౌంట్ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఇష్యూస్ రాకుండా కేవలం మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేటటువంటి విధానంలో కొత్తగా ఈ యొక్క న్యూ పాస్వర్డ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. కాబట్టి ఇది చాలా కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. మీరు పాస్వర్డ్ మిస్ అయితే దొరికే అవకాశం చాలా కష్టము. ఓకేనా. కాబట్టి ప్రాపర్గా ఈ యొక్క పాస్వర్డ్ని కూడా మీరు ముందే ఒక పాస్వర్డ్ అనుకొని ఆ పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేయించండి. సేమ్ క్యాపిటల్, స్మాల్ అండ్ అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ ఇవి ప్రాపర్గా వచ్చేటట్టు చెక్ చేయండి. దానివల్ల మీకు ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ అది రాసుకున్న తర్వాత దాన్ని కూడా మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ అదేవిధంగా మీరు రోజు చదివేటటువంటి నోట్స్లో అయినా రాసి పెట్టుకోండి. ఎందుకంటే అది మళ్ళీ మనకు రీకాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కనుక డౌన్లోడ్ అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని పక్కకు పడేయకుండా మీరు మీ యొక్క మెయిల్లో మీకు మీరే మెయిల్ చేసుకోండి. మీరు సబ్జెక్ట్ ఏఎల్పి అప్లికేషన్ ఫామ్ అని సబ్జెక్ట్ పెట్టేసుకొని
ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరే అప్లోడ్ చేసుకోండి. అది కొన్ని సంవత్సరాలైనా అట్నే ఉంటుంది. మళ్ళీ మనకు అప్లికేషన్ ఫామ్ కావాలన్నప్పుడు అది మనకు యూజ్ అవుతుంది. లైక్ మీరు హాల్ టికెట్ తీసుకుంటే మీరు అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు యాక్చువల్గా ఓబీసీ కానీ అక్కడ ఎస్సీ కనిపిస్తుంది. మీరు మేల్ క్యాండిడేట్ అయితే ఫీమేల్ కనిపిస్తుంది. మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకు హిందీ ఇంగ్లీష్ కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనం ఆర్గ్యూ చేయాలంటే మన దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉండాలి. కాబట్టి ఈ యొక్క మెథడ్ను ఉపయోగించుకోండి. లేదు అంటే మీరు వాట్సాప్లో అయినా మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. దానివల్ల మీకు ఫ్యూచర్లో ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఆల్రెడీ ఇట్లా గతంలో చెప్పినాము, అట్నే మిస్టేక్ చేసిరు, వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. మీరు అట్లాంటి ఇబ్బందులు పడకూడదు అని మా యొక్క చిన్న ప్రయత్నం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది మీరు ముందే జనరేట్ చేసుకోండి. అది మాత్రమే నెట్ సెంటర్ వాళ్ళతో ఎంటర్ చేయించండి. మీరు ఇమీడియట్గా ఫోటో సిగ్నేచర్ 2 కూడా ఫోటో స్టూడియో దగ్గరనే సెట్ చేయించుకోండి. ఎందుకంటే మీకు అది సెట్ చేయడం రాదు కాబట్టి వాళ్ళకి మీరు ఒక వైట్ పేపర్ మీద సైన్ పెట్టిస్తే దాన్ని కూడా వాళ్ళు ఫోటో తీసేసి కావాల్సినటువంటి సైజులో సెట్ చేసేస్తారు. అదొకటి సాఫ్ట్ కాపీ తీసుకోండి. అండ్ దాంతోపాటు మీ యొక్క ఫోటో అనేది అట్లీస్ట్ ఒక 20 పైనే కాపీలు తీసుకోండి. ఎందుకంటే సిబిటి మనకు వచ్చేటటువంటి అన్ని రిక్రూట్మెంట్స్ కూడా హైలీ యూటిలైజ్ అవుతాయి. అండ్ దాంతోపాటు సాఫ్ట్ కాపీస్ ఆర్ నీడెడ్. ఓకేనా? ఈ యొక్క డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు ఎడదో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.